ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ Z9X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాపై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ నచ్చితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తాను, ఇక్కడ కూడా వాళ్ళకే. కానీ ఇక్కడ ఫస్ట్ మీరు ఒకటి గమనిస్తే ఐక్యూ Z9X 5G ఫుల్లీ లోడ్ అనేసి అయితే ట్యాగ్లైన్తో పాటు తీసుకొచ్చారు. ఏందబ్బా హైలైట్స్ అని చూస్తే ఇక్కడ మాత్రం మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ అన్నమాట. మంచి ప్రాసెసర్ 4 nanometerతో పాటు వచ్చింది కాబట్టి కొంచెం హీట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, చాలా స్టెబిలిటీ అంతా కూడా బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత 6000 mAh బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ బ్యాటరీ అనమాట. 45 hours ఛార్జరు, సో ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే బ్యాటరీ కూడా మీకు ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. బేసిక్ యూజర్ అయినా, యావరేజ్ యూజర్ అయినా, లేకపోతే నార్మల్ యూజర్ అయినా సరే కూడా ఈజీగా 1 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. 6.7 inches పెద్ద డిస్ప్లే వస్తుంది, డ్యువల్ స్పీకర్స్ వస్తున్నాయి, ప్రీమియం టెక్స్చర్ డిజైన్, 7.9 స్లిమ్ డిజైన్తో పాటు వస్తుంది. అండ్ కెమెరా కూడా ఎక్కువ హంగులు లేవు బై, ఏవైతున్నాయి అవే వేస్తూ 2 కెమెరా డ్యువల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 MP ఏ కెమెరా, సెకండరీ 2 MP ఓకే కెమెరా వస్తుంది. బేస్డ్ ఆన్ Android 14 అది ఫంటచ్ ఓఎస్ అనమాట. సో ఇక్కడ మీరు ఆబ్వియస్గా మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 వస్తుంది కాబట్టి 15-16 దాకా కూడా ఓఎస్ అప్డేట్స్ వస్తాయి, కంగారేం లేదు. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసుకుంటే మాత్రం మీరు షాక్ అవుతారు. ఏంటంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 13,000 వస్తుంది అన్నమాట. ఇక్కడ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి, 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్ కార్డ్స్ మీద అప్లై చేసుకుంటే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 3 వేరియంట్స్ వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 13,000, 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 14,500. ఇక్కడ 1000 రూపీస్ ఆఫర్ వస్తుంది. ఎక్స్ట్రా వౌచర్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా మీకు 1500 డిస్కౌంట్ ఏమో వస్తుంది. దాని తర్వాత 8GB RAM వేరియంట్ 16,000కి వస్తుంది అనమాట. సో నా అడ్వైస్ బేస్ వేరియంట్ తీసుకోవడమే మస్తు అయిపోతుంది అండ్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. టోర్నడో గ్రీన్ కలర్ అనమాట. సో ఇక్కడ టోర్నడో డిజైన్ లాంటిది వచ్చింది అన్నమాట పోయి మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ వస్తారు కదా స్టార్మీ గ్రే కలర్ అనమాట. సో ఇక్కడ స్టామ్ లాగా నార్మల్గా గ్రే కలర్ లాంటిది వచ్చింది. సో నాకు టోర్నడో గ్రీన్ కలర్ నచ్చింది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వైజ్. సో మీకు ఏ కలర్ నచ్చిన కింద కామెంట్ అయితే అన్న. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చేస్తుంది. అమెజాన్లో కించి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకొని సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు వస్తుంది, పంచ్ హోల్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్, 3.9 జాక్, అన్ని ఫీచర్స్తో పాటు కూడా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే పోర్ట్స్ కూడా ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూపించేసారు. 3.9 జాక్, మైక్ అండ్ Type-C పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది అనమాట. ఇక్కడ అదర్ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటేనేమో మీకు సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ ఆల్సో రైట్ సైడ్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా మంచిగా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్స్ అవన్నిటి గురించి కూడా వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిరు. సో నేను డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతున్నా. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే 3.5 జాక్ ఈ మధ్యకాలంలో అన్నిట్లో తీసేస్తారు. సెకండ్ది ఏంటంటే 1TB దాకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కార్డ్ స్లాట్, అంటే హైబ్రిడ్ స్లాట్ అన్నమాట. ఒక సిమ్ కార్డ్, ఒక SD కార్డ్, లేకపోతే 2 సిమ్ కార్డ్ పెట్టుకొని ఉంటుంది అన్నమాట. మోస్ట్లీ మ్యాక్సిమం అందరూ కూడా సింగిల్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తారు కాబట్టి ఒక మైక్రో SD కార్డ్ 1TB పెట్టుకోవచ్చు అన్నమాట, స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ బై నేనైతే ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది, వాల్యూ ఫర్ మనీ ఉంది, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది, కొనుక్కోవచ్చు, బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి. ఇవి మంచి విషయాలు అనమాట బై. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్ చూసుకుంటే మాత్రమే పెద్దగా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు బై. డ్రాబ్యాక్స్ మినిమల్ ఏంటంటే బై UI కాడ మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ బోర్డ్వేర్స్ అవన్నీ వస్తాయి, అవన్నీ యానిమేషన్ కాడ స్లైడ్ కొంచెం అప్డేట్స్ అప్డేట్స్ నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తే బై స్టేబుల్ అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా మీ డే టు డే టాస్క్, డే టు యాక్టివిటీస్కి పనిచేస్తుంది అన్నమాట. సో కొంచెం స్లైట్ ఆప్టిమైజేషన్ చేసేది ఉంది. సో అది మైనరే, పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అండ్ యూఐలు అన్నమాట బోల్డ్ వేర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డిజేబుల్ అండ్ నోటిఫికేషన్ డిజేబుల్ సెటప్ చేసేటప్పుడు చూసి సెటప్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అంతే. అండ్ కమింగ్ టు ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్స్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా మార్కెట్లో వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయనంటే అవి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వివో T3X ఉంది ఇదే ప్రైస్ కేటగిరీలో. అండ్ దాని తర్వాత కొంచెం ఒక 2-3 వేలు ఎక్కువ పడుతుంది రియల్మీ P1 తో పాటు వస్తుంది. దాని తర్వాత మోటరోలా G64 ఉంది. అండ్
దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రము పోకో X6 నియో కూడా ఉందన్నమాట. ఇవి ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏదైతే ఐక్యూ Z9X 5Gకి ఒక మంచి కాంపిటీషన్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ కదా 10 నుంచి 15,000 మధ్యలో ఒక మంచి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట బై. సో గట్టి కాంపిటీషనే. మీరు ఏ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కంపేర్ చేస్తారని అయితే కింద కామెంట్ చేయండి బై. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఇట్లా వీడియో లైక్ అండ్ ఆల్సో పక్కా షేర్ అయితే చేయండి బై. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, నేనైతే ఒకటే మాట చెప్తాను, పర్లేదు డీసెంట్గా ఉంది, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. అండ్ ఐక్యూ కాలేదు మీకు అందరికీ తెలిసిందే బై. వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్ సెట్కి బాగుంటాయి, మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తాయి. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకుని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా బై. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారు బై. వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.